మామూలు వ్యక్తి కాదు, శిష్యుడిగా ఆరంభించాడు. ఎందుకు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరిగా చేతును. వెంబడించే వారిని ఏమంటాం? శిష్యులు అంటాము. హోదా మారిపోయింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమయ్యారు? అపోస్తలుల జాబితాలోకి వెళ్ళిపోయారు. ఒక శిష్యుడిగా ఉన్నాడు, అపోస్తలుడు అయ్యాడు. అపోస్తలుడిగా ఉండి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు తిన్నాడు, త్రాగాడు, తిరిగాడు, పరిచర్యలో పాలిభాగస్తుడయ్యాడు. ఆ యేసు చేసిన అనేక అద్భుతాలకు సాక్షి. కానీ చివరికి ఏమైంది? యేసు పునరుద్ధారణై తిరిగి లేచాడు, తోమాను కలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు యేసుప్రభువారు. ఇప్పుడు వెంటనే పాత బాట పట్టి తిబెరయ సముద్రానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలాంటి పేతురును సమకూర్చడానికి దేవుడు వాజిన సాధనమే ప్రశ్న చెప్పబడను కాదు, హస్తరేఖ సాముద్రికం కాదు ఇది. అయితే యేసుప్రభువారు పేతురును సంధించిన విధానము, సమకూర్చిన విధానం ఎంత గొప్పదో 3 ప్రశ్నలు ముమ్మారు వేసినట్లుగా మనం చూస్తాం. ఈ మాట నేను 15లో మాత్రమే ఉంది, 16లో ఉంది, మళ్ళీ 15లోనే ఉంది. ఎందుకన్నా 3 సార్లు? 2 విషయాలు మీరు తెలుసుకోవాలి. మొదటిదేంటి? వెంటనే మీకు కామన్ సెన్స్ వస్తుంది అన్న. యేసుప్రభువారిని పేతురు ముమ్మారు బొంకాడన్నా, కాబట్టి యేసుప్రభువారు 3 సార్లు ప్రశ్న వేశాడు. ఇట్స్ ఎ డివోషనల్ కామెంటరీ అంటాం దాన్ని. అఫ్ కోర్స్ ఇట్స్ కరెక్ట్ 100%. అది ఒకవైపు మాత్రమే బొరుసు ఇంకొకటి ఉంది. ఎందుకు 3 సార్లు? మీరు చూడండి, ప్రేమించుచున్నావా అనే ఈ మాట 3 సార్లు వేసినప్పుడు, ప్రేమ అనే ఈ మాట కొత్త నిబంధనలో ప్రేమకు 4 అర్థాలు ఉన్నాయి. అది మనం తెలుసుకోవాలి. అందుకే మనకు తెలుసు, పేపర్ తెరిచిన వెంటనే బైబిల్లో ఆదిమ హిబ్రీ గ్రీకు భాషల్లో నుంచి తర్జుమా చేయబడినది. పాత నిబంధనేమో హిబ్రూ నుంచి తర్జుమా చేశారు, కొత్త నిబంధనేమో గ్రీకు నుంచి తర్జుమా చేశారు. గ్రీకులో ప్రేమకు 4 అర్థాలు ఉన్నాయి. మొదటిది స్టోర్గే లవ్. ఆ మాటకు అర్థం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమకి ఈ పదాన్ని వాడతారు. దాని కింద రెండవది ఈరోస్ లవ్, శరీర ఆకర్షణకు మధ్య ఉన్న ప్రేమ. దానికి కూడా ప్రేమ అనే పదం వాడారు, కానీ ఈరోస్ అన్నది గ్రీకులో వాడారు. ఇదేనా ఎక్కువ మంది యవనస్తులకు మధ్య ఉన్న ప్రేమ. అరే 8, 9, 10 ఏళ్ళకే ప్రేమ అంట. ఏమీ లవ్ ఇది? ఇట్స్ అట్రాక్షన్, ఆకర్షణ. చదువుకోరా అని బడికి పంపిస్తే తల్లిదండ్రులు లేఖలు రాసుకుంటూ స్మార్ట్గా మెసేజ్లు, మళ్ళీ వాళ్ళకు కూడా మొబైల్ ఫోన్స్. అది శరీర ఆకర్షణకు మధ్య ఉన్న ప్రేమ. ఇది నిజమైనది కాదు. ఆకర్షణ ఎప్పుడు పోతుంది? కోరిక తీరితే వెళ్ళిపోతుంది. ఇది ఒక రకమైన ప్రేమ. దాని గురించి కూడా చెప్పడం లేదు. మూడోది ఏంటి? ఫీలియో అనే మాట కూడా ప్రేమకు వాడారు. ఫీలియో అన్న మాట నుంచి ఫ్రెండ్షిప్ అనే పదం వచ్చింది. అంటే ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకు ఏం చేస్తారు? వాడే పదమే ఫీలియో. అది కూడా ప్రేమే. ఇక 4వది అగపియో అన్న మాట నుంచి అగాపే అన్న పదం వచ్చింది. అగాపే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమకు అగాపే అనే పదమే వాడారు. క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రేమకు అగాపేనే వాడారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నించినప్పుడు ఏ పదం వాడాడు? స్టోర్గే వాడా, ఈరోస్ వాడా, ఫీలియో వాడా? వాడలేదు. ఈ 3 పక్కన పెట్టి అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావో ఓ యోహాను కుమారుడైన సీమోను అన్నాడు. పేతురు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా అండి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అండర్లైన్ చేస్తే ఆయన వాడిన పదం ఏంటంటే ఫీలియో వాడాడు. ఏం వాడాడు? యేసు ప్రభువారేమో అగాపే ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను, మనం నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభా నేను ఫీలియో ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన అన్నాడు. సాటిస్ఫై కాలే యేసు ప్రభువారు. మరలా 2వసారి వేసాడు. అదే అర్థం ఇచ్చేటట్లుగా 2వసారి 16లో కూడా జవాబిచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు తగ్గి, సరే నువ్వన్నట్టుగా ఫీలియో ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావా? అప్పుడు పేతురు విసుగొచ్చేసింది. ఎందుకు? నిజంగా ఒక స్నేహితుడు మరొక స్నేహితుని ప్రేమించే ప్రేమతో ప్రేమిస్తే యోహాను 15:13 ప్రకారం ఏం చేయాలా? ప్రాణం పెట్టాలా? ప్రాణం పెట్టడం కాదు, నేను నీకోసం ప్రాణం పెడతానయ్యా అన్నాడు. ఎక్కడ? యోహాను 13:37లో. పరారైపోయాడు అట్లే. రెండవది ఏంటో తెలుసా అండి? నిజమైన స్నేహితుడు విడువక
విడిచిపెట్టి మళ్ళా పాత జీవితానికి వెళ్ళాడు. అందుకే అర్థమైపోయింది, ప్రభా నీకే తెలుసండి అన్నాడు. అందుకు ముచ్చటగా 3 సార్లు వేయబడింది. కనుక దేవుడు మన యుద్ధ నుంచి ఆశించే ప్రేమ స్థాయి అంతస్తు వేరు. అయితే దురదృష్టం ఏంటంటే దేవుడు మనల్ని మనము ఆయన ప్రేమించమని కోరితే పేతురులాగా ఆయన కాక వేరే వాటిని మనం ప్రేమిస్తూ ఉన్నాము. ఏంటవి? నెగటివ్ షేర్లో మనము ఈ 2వ సెషన్ను మనం ముగిస్తాం. ఈ దినాన ప్రభువును ప్రేమించటానికి బదులుగా వేరే వాటిని ప్రేమించే సాధ్యత ఉంది. యోహాను కుమారుడైన సీమోను దోణి ప్రేమించినట్లు, వలను ప్రేమించినట్టు, తిబెరే సముద్రాన్ని ప్రేమించినట్టు మన జీవితాల్లో కూడా వేటినో ప్రేమిస్తూనే ఉన్నాము. ప్రభువును మాత్రం ప్రేమించడం లేదు. మనము ప్రభువును ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమించే విషయాలు ఏంటి అని ప్రశ్నిస్తే బైబిల్ గ్రంథము కనీసం 7 విషయాలు చెప్తుంది. అయితే నేను యవనస్తుల కూడిక కనుక 5 సంగతులు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. మొదటిది ఏంటి? నాతో పాటు కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ వచనము. రండి నాతో పాటు. కీర్తన 4 2వ వచనం. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. 3 ప్రశ్నలండి, పవర్ఫుల్ క్వశ్చన్ ఇవన్నీ. కనుక ఈ దినాన దేవుడు మనతో మాట్లాడే మాట వెలుగులో ప్రభువును ప్రేమించకుండా దేన్ని ప్రేమించవచ్చు? వ్యర్థమైన దాన్ని ప్రేమించే అవకాశం ఉంది. నేను నిజంగా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నానా లేదా ఎలా చెప్పగలవు? గుర్తులు ఉంటాయి. నేను వ్యర్థమైన దానిని ప్రేమిస్తే దాని చుట్టే నా మనసంతా ఉంటుంది. 24వ కీర్తన 3-4 వచనాలు ఈ మాట ఉంటుంది. ఏముంటుంది? నా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, నా పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు అని చెబుతూ 4లో ఏమన్నాడు? వ్యర్థమైన దాని మీద మనసు. నేను ఒక దానిని ప్రేమిస్తే నా మనసంతా దాని చుట్టే తిరుగుతుంది. ఇది నాన్న యవనస్తులు దేన్ని ప్రేమిస్తున్నారు? స్మార్ట్ ఫోన్. మనసంతా స్మార్ట్ ఫోన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. లేదా వ్యక్తిని ప్రేమిస్తున్నారు అనుకోండి, తప్పు సంబంధాలు అన్న చెప్పాడు ఆల్రెడీ. అమ్మాయి చుట్టూ అబ్బాయి చుట్టూ మనసు తిరుగుతూ ఉంటుంది. మనసంతా నువ్వే అంటాడు, లేదా అమ్మాయి అంటుంది. కనుక వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తే వ్యర్థమైన దాని మీదకి మనసు వెళ్తుంది. ఏం పని చెయ్యి, మనసంతా అక్కడే. దేని మీద ఉంది? నీకు తెలుసు, దేవునికి తెలుసు, దయ్యానికి తెలుసు. ముగ్గురికి తెలిసేది, ఎవరికి తెలియదు. ఇక మనసు వ్యర్థమైన దాని మీద ఉంది అంటే మనసులో నుంచి ఏమొస్తాయి? 2వ కీర్తన 1వ వచనం చూడండి. అన్యజనులు ఏలా అల్లరి చేతిరి, జనులు ఏలా వ్యర్థమైన తలంపులు తలంచిరి. వ్యర్థమైన దాని మీద మనసు ఉంటే మనసులో నుంచి ఏమొస్తాయి? తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. కనుక వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నానా లేదా మొదటిది మనసంతా దాని మీదకి వెళ్తుంది. 2వది ఏంటంటే తలంపులు ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. చివరికి ఊహలు కూడా, ఇమాజినేషన్స్. చాలామంది యవనస్తులకి ఈ అలవాటు ఉంటుంది. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకంత వాక్యం తెలియదు. వాక్యం తెలుస్తుంది అంత కాదు, మళ్ళా సో ఏమి తెలియదు. కనుక మనం బెడ్ రిడన్ అయితే తలపోసుకుంటాం. మనసు మనం ఏం చేస్తామంటే తల మీద పడక మీదకి ఎక్కి వ్యర్థమైన వాటి నుంచి తలపోసుకుంటూ ఆలోచిస్తూ చివరికి ఇంప్యూర్ ఇమాజినేషన్స్, అపవిత్రమైన ఊహాలోకంలోకి మనం విహరిస్తూ ఉంటాం. తద్వారా మన మనస్సాక్షిని, మన మనసులను ఏం చేసుకుంటాం? అపవిత్రం చేసుకుంటాం. చివరికి ఇది ఎంతవరకు వెళ్తుందంటే తలంపుల వరకు ఆగిపోదు. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తే చివరికి తలంపులు కూడా, చివరికి ఏమొస్తాయి? మాటల్లో కూడా వస్తాయి. మాటలు ఎక్కడున్నాయి అవి? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 18లో ఈ మాట ఉంటుంది. వ్యర్థమైన డంబపు మాటలు పలుకొచ్చు. మాటల్లో ఏముంటుంది? వ్యర్థము. ఎఫెసీ గ్రంథకర్త 5వ అధ్యాయంలో 6లో ఒక మాట ఉన్నాడు. ఎవడను వ్యర్థమైన మాటల వలన మిమ్మును
మోసపరచొద్దు. నోరు తెరిస్తే జీరో. వ్యర్థం అంటే ఏమనుకుంటున్నారు మీరు? తెలుగులో వ్యర్థం అంటే దాని వర్త్ ఎంత? సున్నా, వేస్ట్, శూన్యం అని అర్థము. కనుక ఎవడు శూన్యమైన మాటల చేత, వ్యర్థమైన మాటల చేత, ఏ విలువ చెయ్యని మాటల చేత మోసగించనివ్వద్దు. వ్యర్థమైన మాటలే కాదు, డంబపు మాటలు అని పేతురు అన్నాడు. ఎందుకంటే పేతురు అన్న ఇక్కడ సమకూర్చబడ్డాడు కదా, ఆయనకి తెలుసు, బాగా అర్థమైపోయింది. డంబం అంటే అతిశయపు మాటలు. సీమలో ఎచ్చుల మాటలు మాట్లాడుతున్నారా వీడు అంటాం మేము. ఎచ్చులంటే హెచ్చులు కాదు, హెచ్చు అంటే పై స్థాయి. అంటే ఏమి ఉండదు, కొడితే 4 మాటలు రాలవు, మాటలు కోటలు దాటుతాయి. రూపాయి పెడితే వాని తల మీద ఎవరు కొనరు. డంబం అంటే అది. చివరికి ఎక్కడ తెలుతుందంటే 1 పేతురు 1:18 ప్రకారము వ్యర్థ ప్రవర్తనతో మన చేష్టలు, మన బిహేవియర్, ప్రవర్తనలో శూన్యం కనబడుతుంది. వర్త్ ఎంత అంటే జీరో. అందుకే దినాన కూర్చున్న యవనస్తులారా, మీ జీవితాల్లో వ్యర్థమైన దాన్ని మీరు ప్రేమించొద్దండి. విలువ కలిగిన వాటిని మీరు ప్రేమించండి. మీ మనసును దాని మీదకి మళ్లించండి. మీ తలంపులు, ఆలోచనలు, ఊహలు సైతము ప్రయోజనకరమైన వాటి మీద అవి తిరుగుతూ ఉంటాయి. చివరికి మీరు మాట్లాడే మాటల్లో విలువ ఉంటుంది, మీ ప్రవర్తన కూడా ఎంతో విలువైనదిగా ఉంటుంది. ఎందుకు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు? ఒకే ఒక జీవితం, అది త్వరగా గతించిపోతూ ఉంటుంది. నరుని ఆయుష్ 70 ఏళ్ళు, అధికమైతే 80 ఏళ్ళు. నేను ఈ లెక్కలో నన్ను చూస్తే, నా వయసును చూసుకున్నప్పుడు 3/4 వంతులు అయిపోయింది. ఇక అర్థమైందా మీకు? మనిషి వయసు 3/4 వంతులు అయిపోయింది. ఇప్పుడు మిగతా 1/4 మందులు, మాకు గోళీలు వేసుకుంటూ ఆక్సిజన్ సిలిండర్ భవిష్యత్తులో తగిలించుకొని తిరగాల్సి నేను వస్తుంది. అది కూడా మొత్తం కల్తీనే. బతికేదానికి ఆయుష్ దేవుడిచ్చిన బతకడానికి గట్టిగా ఏం లేదు కదా. తాగే నీళ్లు కల్మషం, పీల్చే గాలి కల్మషం, తినే తిండి కల్మషం, వాడే ఆయిల్స్ కల్మషం. చివరికి బతికే ఏమైపోయింది? ఈ దేహం అంతా కల్మషం. ఎంతకాలం బతుకుతుంది బండి? నడవదు. అందుకే ఒకే ఒక్క జీవితం దేవుడిచ్చాడు. డోంట్ వేస్ట్ ఇట్, బట్ ఇన్వెస్ట్ ఇట్. వ్యర్థం చేసుకోవద్దు. నీ జీవిత ఆయుష్ను, జీవితాన్ని పెట్టుబడిగా పెట్టు. మేక్ ఏ రైట్ డెసిషన్. వ్యర్థమైన దాన్ని ప్రేమించను, ప్రభువా నిన్నే ప్రేమిస్తా. యవ్వన కాలపు ప్రేమ నీకే అని చెప్పండి. ఈ పుస్తకం టైటిల్ చూశాను నేను పుస్తకశాలలో. అరే, యవ్వన కాలపు ప్రేమ అంటే ఏమైనా లవ్ లెటర్ ఏమో అనుకునే నేను. మనకంతా అయితే కదా మైండ్ సెట్, కరప్టెడ్ మైండ్స్. ఎఫ్ఎస్సి గ్రంథకర్త 4:18 ఏమన్నాడు? వ్యర్థమైన ఈ మనసు వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉంది. ఎందుకు? అవర్ మైండ్ వాజ్ డార్కెన్. వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరై తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి, ఈ జీవితంలో మనసు పాడైపోయింది. తీసి వెళ్ళాను, చూశాను. అది తీరా చూస్తే జాషువా డానియల్ గారి యొక్క జీవిత చరిత్ర. టైటిల్ ఏంటి? యవ్వన కాలపు ప్రేమ. చెప్పగలరండి యవనస్తులారా, మీరు జీవితాన్ని 12 ఏళ్లలో మీరు ప్రెషియస్గా, లేదా 15 ఏళ్లకు ప్రభుకు మీ హృదయాన్ని ఇస్తే, ఈ యవ్వన కాల జీవితము ప్రేమ నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభుకి అని చెప్పాలి. అప్పుడు మీరు వ్యర్థమైన దాని మందు మనసు పెట్టకపోతే పరిశుద్ధ పర్వతంలో ఎక్కి వచ్చేవాడు ఎవరంటే వీడే, ఈ అమ్మాయి. ఎందుకు? మనసు లేదు, వ్యర్థమైన దాన్ని ప్రేమించలేదు, వ్యర్థమైన దాని మీదనే మనసు పెట్టలేదు, ప్రభు మీదనే మనసు పెట్టింది. అందుకే నిలవదగటానికి ఆయన పరిశుద్ధమైన స్థలానికి దేవుడు తోడుకొని వస్తాడు. వాట్ ఏ ఫ్యూచర్ హోప్! ఎంత భవిష్యత్తులో ఎంత గొప్ప నిరీక్షణ ఉంది. ఇలాంటి జీవితానికి దేవుడు మిమ్మల్ని లేవనెత్తడానికి ఈ స్థలానికి తోడుకొని వచ్చాడు. డోంట్ లవ్ ద వేస్ట్ థింగ్స్. భూ సంబంధమైన వ్యర్థమైన దాన్ని దేన్ని ప్రేమించొద్దండి. కనుక పాయింట్ నెంబర్ 1, దేన్ని ప్రేమించవచ్చు అంటే వ్యర్థమైన దాన్ని ప్రేమించే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 2, దేన్ని రెండవది ప్రేమించవచ్చు? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది ఇది. కనుక మీకు చెప్పాను నేను. మరలా ఒక దేవుని సేవకుడు చమత్కారంగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు?
బైబిల్లో చిన్న ప్రవక్తల పుస్తకాలతో ఫెమిలియారిటీ సంపాదించండి అన్నాడు ఆయన. ఎందుకు అంటే పరలోకం వెళ్ళిన తర్వాత కనపడ్డాడు అనుకో, ప్రియులాడన్నా ఏం పేరన్నా, నా పేరు ఓబద్య అన్నా. ఓబద్యనా, ఎక్కడో విన్నట్టుగా ఉంది కదన్నా అన్నదండి. బైబిల్లో ఉన్నానన్నా, నేను ఒకే ఒక అధ్యాయం చదవలేదన్నా. ఎంత డిసప్పాయింట్ అవుతాడు. మేము పొరపాటున అమలాపురంకి వచ్చి నేను 6వ ఏడు వచ్చాను, ఇప్పుడు 6వ ఏడు అన్నానన్నా. అన్నా నీ పేరేందన్నా అన్నాను అనుకో, షాక్ అయిపోతారు. అట్లే జోసఫ్ అన్నని పిలిచిన వ్యక్తినే, నువ్వు నాకు తెలియదన్నా, నీ పేరేందన్నా? అరే 6 ఏళ్ళ నుంచి వచ్చాడు ఈయన, అసలు తెలియదా నా పేరు? వాట్ ఎ షేమ్. బైబిల్లో పుస్తకంలో పేరు పెట్టి హోషయ్య అన్నాడు అనుకో, అన్నా నీ పేరు బైబిల్లో ఉంది కదన్నా అనుకుంటున్నానన్నా అనద్దండి. ఫెమిలియారిటీ 12 చిన్న పుస్తకాలు, హోషేయ నుంచి మలాకి వరకు 12 చిన్న పుస్తకాలు. కనుక చిన్న వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోవాలా. అంతా బడాబాబుల పేర్లు తెలుసుకొని, యెషయా అంటే తెలుసన్నా 66 ఉంటాయన్నా, దాన్ని ఎంతో బాగా చెప్తాం. జఫన్యాలు ఎన్ని ఉంటాయన్నా తెలియదన్నా. అది మన పరిస్థితి. అట్లా చేయొద్దండి. అక్వైంటెన్స్, ఫెమిలియారిటీని సంపాదించుకోండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక దేవుని బిడ్డ క్రైస్తవుడు ప్రభు ప్రేమను రుచించిన వాడు దేన్ని ప్రేమించకూడదో దాన్ని ప్రేమించే ప్రమాదం ఉంది. 4:18-19 రండి. చాలు. ఏం మాట్లాడుతున్నాడు? వారికి ద్రాక్షారసం అన్నాడు. తర్వాత వారు ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారు, అవమానకరమైన దానిని ప్రేమిస్తారు. మీరు చూస్తే ద్రాక్షారసం సేవించిన తర్వాత పాపము చేయడానికి పరిగెడతా ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఒకడు పేపర్లో న్యూస్, మందు దెన్ ఫాలోడ్ బై మగువ. ప్రాస బాగుంటుందని అంటున్నాను. దేన్ని ప్రేమిస్తున్నారు? అవమానాన్ని తీసుకుని వచ్చే దాన్ని ప్రేమిస్తున్నారు. యవనస్తులారా, మీ జీవితాల్లో ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభువుకు అవమానాన్ని తెచ్చేది ఏదైనా ఉంది అంటే దాన్ని ఏం చేయండి? విసర్జించాలి. ద్రాక్షరసం ఎవరు పుచ్చుకోలేదు, ప్రభుకు స్తోత్రాలు. మరి వ్యభిచారం సంగతి ఏంటి? బైబిల్లో వ్యభిచారానికి 3 డెఫినేషన్స్ చెప్పాడు. యేసు ప్రభువు చెప్పిన మాటతో ఆరంభిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28లో ఏమన్నాడు? ఎవడైనను ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ సమయంలోనే ఆ స్త్రీతో వ్యభిచరించిన వాడగను. మోహపు చూపు చూడడాన్ని దేవుడు ఏం చేశాడు? వ్యభిచారంతో పరిగణించాడు. ఇదేనన్నా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14లో పేతురు లేఖ రాస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలకున్న ఒక అలవాట్లో వారికున్న క్యారెక్టర్స్ అన్ని చెప్పుకుంటూ వస్తూ ఒక మాట అన్నాడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. ఇక్కడ కూడా ఆ మాట రాశారు, మానక. ఇదన్నా చాలా మంది యవనస్తులు దీనికి బలయ్యారు. ఇదన్నా స్మార్ట్ ఫోన్ దగ్గర కూర్చొని అవమానకరమైనవి మోహపు చూపుతో అనేక మంది అమ్మాయిలను అబ్బాయిల ఫోటోలను సర్వ్ చేస్తున్నారు. లోకస్తుడంటే చూస్తాడు, మరి దేవుని బిడ్డ ఎలా చూస్తావు? ఇలాంటి బానిసత్వంలో నీవు ఉంటే ఈ వర్తమానం నీకే. నిన్ను అవమానపరచడానికి కాదు, నీవు చేసే తప్పును చూపించి పాపాన్ని ఒప్పుకొని చేసి పాపాన్ని శాశ్వతంగా కప్పటానికి, ఆ పాపం మీద విజయాన్ని నీకు ప్రసాదించటానికి ఈ వర్తమానము. ప్రతి మనిషి ఈ స్థాయికి వస్తాడు. ఎవరైనా కావచ్చు. అయితే దినాలు గడిచే కొద్దీ ఈ పాపము మీద మీరు జయ జీవితాన్ని పొందుతారు. ఈ దినాల దేవుని యొక్క దృష్టిలో నీవు ఒక ప్రశస్తమైన వాడు. ఇలాంటి అనుభవం గుండా నువ్వు వెళ్తావని తెలిసిన నిన్ను ప్రేమించాడు ప్రభు. నీకు సాయం చేయడానికి ఆయన తాను అన్ని విషయాల్లో శోధింపబడిన వారికి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. యేసు ప్రభువు కూడా ఫేస్ చేశాడు. ఆయన శరీరాశ, నేత్రాశ, జీవపటంబాలను ఫేస్ చేశాడు. అయితే మన వలన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, కానీ పాపము లేనివాడుగా చేయబడ్డాడు. ఇదేనా పాపమును జయించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మోహపు చూపును కూడా జయించే సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తారు. ప్రొవైడెడ్
ప్రభు పాదాల చెంత మీరు సాగిలపడి కేక వేస్తే, దీనిలై మీరు ప్రార్థన చేసి ప్రభుని అడిగితే మీకు సాయం చేస్తాడు. రోమ 6:14 ప్రకారము మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదండి, ఏలుబడి చెయ్యదు. ఈ మాట నమ్ముతున్నారా? నేను నమ్మాను. అరే, ఆటుపోటుల మధ్య ఉన్న నేను నిఖార్సుగా నిలబడ్డా. ఏ పాపమైతే నన్ను ఓడించిన అడగదొక్కడానికి ప్రయత్నం చేసిందో ప్రభు మహాకృపను బట్టి సాక్ష్యం చెప్తున్నాను. నా కాళ్ళ కింద అలాంటి పాపాలను దేవుడు తొక్కి పెట్టడానికి సాధ్యం చేశాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏ పాపమైనా, ఏ అలవాటైనా, మిమ్మల్ని పట్టి పీడించే పాపమును, ఏలుబడి చేసే పాపాన్ని సైతం ఏలుబడి చెయ్యకుండా మీ కాళ్ళ కింద ఉంచి ఏలుబడి చేసే, ప్రభుత్వం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. కీర్తనకారుడు అన్నాడు, అయ్యా 119 కీర్తన 133లో కేక వేశాడు, ఆర్డర్ మై స్టెప్స్ అకార్డింగ్ టు దై వర్డ్, let no iniquity have dominion over me. అయ్యా, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలుబడి చెయ్యనీయకము. ఈ వాక్యమే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సాధనము. యవనస్తులారా, దేని చేత మీ నడతను శుద్ధిపరచుకుంటారు, కడుక్కుంటారు, పవిత్రపరచుకుంటారు? నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. ఈ వాక్యాన్ని మీరు ఎంతగా శ్రద్ధగా చదువుకుంటారో, వింటారో, ఈ వాక్యమే మీకు స్వాతంత్రాన్ని దేవుడు తీసుకురావడానికి సాధనంగా వాడుకుంటాడు. అందుకే దీనికి వాక్యము యోహాను సువార్త 8:31-32లో మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మును. నేను నమ్మానండి, అనేకమైన వాటి మీద నేను విజయాన్ని సాధించాను. కనుక కూర్చున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులుగా ఇలాంటి బ్యాటిల్ విత్ మోహపు చూపు, కామపు చూపులు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే, గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడున్నాడు, దేవుడు గొప్పవాడు. ఆ పాపాన్ని జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు కూడా మీకు అనుగ్రహిస్తాడు. కనుక పాపం మీదనే ఏలుబడి చేసేదానికి మనం పిలువబడ్డా. అందుకే మనం జయించువారు ఉండటానికి పిలిచాడు, ఓడిపోవడానికి కాదు. అలాంటి ప్రభువుని మీకు సాయించడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రభు సహాయం తీసుకో. అద్భుతమైన పాపం మీద విజయాన్ని, జయ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సామర్థ్యాన్ని ఇచ్చే ప్రభు అందుబాటులో ఉన్నాడు. కనుక దేవుడు నిజంగా ఈ మాట ద్వారా వ్యభిచారానికి మోహపు చూపు పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటో తెలుసా అండి? యాకోబు పత్రిక 4:4 రెండవ డెఫినేషన్ చెప్పాడు. వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు, అడల్టరర్స్ అనే మాట ఉపయోగించాడు. వ్యభిచారణులారా అంటే అర్థం ఏంటి? భౌతికంగా మనం చేసే శరీర సంబంధమైన పాపమే కాదు. మనము లోకాన్ని ప్రేమిస్తే లోక స్నేహం అన్నాడు. మీరు చూడండి, 2 తిమోతి పత్రిక 4:10లో దేమా గురించి ఒక పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. Demas have forsaken me, having loved this present world, and is departed unto Thessalonica. తెలుగులో ఇహలోకమును స్నేహించి, ఇంగ్లీష్లో హ్యావింగ్ లవ్డ్ ద ప్రజెంట్ వరల్డ్ అన్నాడు. చూడండి, లోకాన్ని ప్రేమిస్తే మనలను దేవుడు ఏమంటాడు అంటే వ్యభిచారులు అంటాడు. లోకాన్ని ప్రేమించడం అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటం, వాటిని ప్రేమించే వాటిని వ్యభిచారులు అనేది దేవుడు సాక్ష్యం చెప్తాడు. మూడవది ఈ దేహముతో చేసే పాపము, దాన్ని వ్యభిచారం అంటాం. కనుక ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, సిగ్గుమాలిన వారి అధికారులు మద్యము సేవించి వ్యభిచారం చేశారు, అవమానకరమైన దాన్ని ప్రేమించారు, నీవు ప్రేమించొద్దు. అందుకే పౌలు అద్భుతంగా 2 కొరింథీ పత్రిక 4:2 ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అవమానకరమైన రహస్య పాపములను మేము విసర్జించాము. యవనస్తులుగా చాలా మందికి రహస్యంలో కొన్ని అలవాట్లు ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు. నేను యూనివర్సిటీలో చదువుకున్నాను, నేను హాస్టల్లో చదువుకున్నా కనుక నాకు తెలుసు ఎట్లుంటాయి అలవాట్లు. పాత కాలంలో దాదాపుగా నేను తిరుపతిలో అంటే వే బ్యాక్ 1996, 29 ఏళ్ళు వెనక్కి వెళితే శరీర ఇచ్ఛలను ప్రేరేపించే పుస్తకాలు తెచ్చుకుంటారు, చదువుతారు.
అమ్మాయిలు నగ్న చిత్రాలు బొమ్మలు ఉంటాయి, వాటిని ప్రేమిస్తారు, చదువుతారు. అపవిత్రమైన రహస్య అలవాట్లను కంటిన్యూ చేస్తారు, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇది నా యూట్యూబ్లో చూస్తే ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు. చివరికి వర్జినిటీ కన్యత్వం దగ్గరకు వస్తే సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అంటే ఎంతగా వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఊహించండి. కరప్టెడ్ వరల్డ్, భ్రష్ట లోకం ఇది. ఇంత భయంకరంగా మారిపోయిన లోకంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ప్రేమించాడు, తన ప్రాణం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన బిడ్డగా మీరున్న స్థలాల్లో, కాలేజీలో, హాస్టల్లో, పనిచేసే స్థలాల్లో దేవుని కొరకు బతికే ఒక అవకాశం ఇచ్చాడు. లోకస్తులకు లేదు. నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఒక వ్యక్తి ప్రభువును ప్రేమిస్తే ఇలాంటి అవమానాన్ని తీసుకుని వచ్చి వాటిని ప్రేమించారు. మీరు లోకాన్ని, అవమానాన్ని తీసుకుని వచ్చి వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. ఈ రెండు వైస్ వర్స వేరేగా ఉంటాయి. ఈ లోకములో లివ్ an uncompromising life in the world of compromise. రాజీ పడే లోకంలో రాజీ లేకుండా బ్రతకడానికి దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రారంభించాడు, తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ప్రేమించొద్దు. ఇది రెండవ సందర్భం. మూడవది ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. రండి. దేన్ని ప్రేమించకూడదో అన్న సంగతిని, ఒక విశ్వాసి ప్రేమించే విషయాన్ని యోహాను సువార్త భక్తుడు చెప్పాడు. రండి, సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనం. 19 క్షమించండి బ్రదర్, చదవండి. ఆ తీర్పు ఇదే. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వెలుగును ప్రేమించడంలా. ఎవరు వెలుగు? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి వెలుగు నేనే. ఏ వెలుగు? నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇట్స్ ఎ ట్రూ లైట్. నిజానికి కాని వెలుగులు కూడా ఉన్నాయి. అమాయకులైన ప్రజలు ఇది నాన్న దాన్నే వెలుగు అనుకుంటున్నారు. నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న గురుకుల పాఠశాల విద్యార్థిని. శ్రీశైలంలో చదువుకున్నప్పుడు మధ్యాహ్న భోజనప్పుడు ప్రార్థన చేస్తాం. స్తుతించు నా ప్రాణమా మనం ఎట్లా పాడతామో అక్కడ ఏం ప్రార్థన చేస్తామంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, శాంతి శాంతి శాంతి. అందులో ఏముంది? అసతోమా సద్గమ. అయ్యా నేను అసత్యములో ఉన్నా, సత్యములోనికి దాటించు. తమసోమా జ్యోతిర్గమయ, తమసి అంటే చీకటి, నేను చీకట్లో ఉన్నానయ్యా, వెలుగులోనికి తీసుకురా. మృత్యోర్మా అమృతంగమయ, నేను మరణములోనున్నాను, నన్ను జీవములోనికి దాటించు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు 330 అటు ఇటుగా గౌతమ బుద్ధుడు వచ్చి చేసిన ప్రార్థన. అందరు అమాయకులు ఆయననే వెలుగు, సత్యము, జీవం అనుకో. ఆయనకి దిక్కు లేక ప్రార్థన చేశాడు. మనము దిక్కులేని వాడినే ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తూ ఉన్నాం. ఎంత అమాయకం! చదువుకున్న వాళ్ళు, మీరు చదువుకున్నారు కదా. ఇది నన్ను నీవు నేను చీకట్లో ఉన్నప్పుడు నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించాడు. ఇది నన్ను నిజమైన వెలుగు ఏం చేస్తుందండి? అదే అధ్యాయం 1వ అధ్యాయంలో అన్నాడు. తర్వాత ఇది లోకములో ఉన్న మనుషులను ఏం చేస్తుంది? ఏం పదమండి! చీకట్లో ఉన్న నిన్ను వెలిగించేది నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించక మనుషులు ఏం చేశారంట? ఈ దినాన ద్వేషిస్తున్నారు. యేసు ప్రభువారు చెప్పు ఆయన గురించి, మీరు ఫస్ట్ హ్యాండ్ ద్వేషానికి గురవుతారు. కానీ మనుషుకున్న నైజం ఏంటంటే చీకటిని ప్రేమించే నైజము. అందుకే ఎఫెసీ గ్రంథకర్త 5వ అధ్యాయంలో పౌలు అన్నాడు. మరలా ఏమన్నాడు? 5వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాము. 11 చాలు. ఏమన్నాడు? నిష్ఫలమైన అంధకారం అంటే చీకటి, చీకటి క్రియలు, చీకటి పనులు, చీకటి అలవాట్లు, చీకటి పాపాలు ఏం చెయ్యొద్దు? పాలివాడవు కావద్దు. అంటే పొత్తు వద్దు. ఇది నాన్న దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకమైన వారము. మీరందరూ వెలుగు కుమారులు, వెలుగు కుమార్తెలు.
ఇది నాన్న మరలా మీరు వెలిగించబడిన వారై మరలా చీకటితో ఎలా పొత్తు పెట్టుకుంటారు, అంధకారమైన క్రియలతో ఎలా పాలు పంపులు పొందుతారు. పార్టేకర్స్ విత్ ద డార్క్నెస్, ద డీడ్స్, ద యాక్షన్స్ ఆఫ్ డార్క్నెస్. పార్టేకర్స్ అంటే పార్ట్నర్షిప్ అని అర్థము. చీకటి సంబంధమైన కార్యక్రమాలతో ఎలా మీరు పొత్తులు కుదుర్చుకుంటారు. అందుకే మీరు ఏం చేయండి, సమస్తమైన చీకటి సమస్తమైన వెలుగు చేత ఏం చేయబడుతుంది, ఖండించబడుతుంది. వెలిగే చీకటిని ప్రత్యక్షపరుస్తుంది. అందుకే మీరు వెలుగు చేత చీకటిని ఏం చేయాలా, ఖండించండి. కనుక చీకటిని ప్రేమించేవారు లోకంలో కోకొల్లలు, ఇంకా చీకట్లోనే ఉన్నారు. లోకంలోనికి వెలుగు ప్రత్యక్షపరచబడు, వెలుగును గూర్చిన సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఎంతో చదువుకున్న వారు కూడా వెలుగు లేకుండానే బతుకుతా ఉన్నారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదా అండి? గాంధీ గారు తప్పు మాట్లాడద్దు, సత్యం అంటే ఏంటండి అన్నారు. ఆయన సత్యశోధన, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకం రాశాడు. అందులో హూ ఈజ్ గాడ్ అంటే గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు ఆయన. డిప్లొమాటిక్ ఆన్సర్ అంటాను దాన్ని. సత్యమే దేవుడు, దేవుడే సత్యం. మరి సత్యం ఎవరు? ఎవరికి తెలియదు. యోహాను 14:6 ప్రకారము నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవనం అన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యానికి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యనే విశాల్ మంగళవాడి అనే ఒక ఆయన, అద్భుతమైన టీచర్, ఆయన ఒక పుస్తకం రాశాడు. మోడర్న్ ఇండియాలో క్రైస్తవుల పాత్ర ఏంటని ఒక పుస్తకం రాశాడు. 750 రూపాయలు అది పుస్తకాన్ని తెప్పించుకున్నాను. అందులో గాంధీ గారి యొక్క మనవడు ఉన్నాడు. అతని పేరు తుషారం గాంధీనో ఏదో పేరు ఉంది, మర్చిపోయాను. ఆయన డాక్టరేట్ చదివాడు. ఈ మనవనికి గాంధీ గారు ఏం చెప్పాడంటే, ఒరే బాబు, కొత్త నిబంధనలలో మత్తయి సువార్తనే ఉంటుంది, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం నువ్వు బైహార్ట్ చెయ్యరా అన్నాడు. ఎవరికి చెప్పారు? విశ్వాస? అరే విశ్వాసులు కానివారే అవిశ్వాసులకి మత్తయి సువార్త 5, 6, 7 కంటత చేయమని చెబితే మన సంగతి ఏంటి? కనుక వాక్యము సత్యము. యోహాను సువార్త 17:17. ఆ వాక్యమే నీకు నాకు స్వాతంత్రాన్ని తీసుకుని వస్తుంది. ఆ సత్యము ఎప్పుడైతే నీ వాక్యము వెల్లడగట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగే నీ అంతరంగంలోనికి చొచ్చుకొని పోతుంది. అంతరంగంలో దాచబడిన చీకటిని సైతము బట్టబయలు చేస్తుంది. ఇది పవర్ఫుల్ లేజర్ బీమ్. ఇది అర్థమైందా మీకు? అంతరంగంలోనికి చొచ్చుకొని పోయే ఈ వెలుగు ప్రతి చీకటిని బట్టబయలు చేస్తుంది. నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటే ఆ చీకటిని నుంచి దేవుడు నిన్ను నన్ను బయటకు తీసుకుని వస్తాడు. అయితే దురదృష్టము చాలామంది మనుషులు చీకటినే ప్రేమిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న నీవు అలాంటి కోవకు చెందితే ప్రభు నిన్ను దర్శించే సమయము. చీకటిని ప్రేమించక వెలుగును ప్రేమించగలిగితే నిన్ను దేవుడు స్వతంత్రంగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 4వ సంగతికి వస్తాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఒక వ్యక్తి దేన్ని ప్రేమించే ప్రమాదం ఉంది, ముఖ్యంగా దేవుని బిడ్డలు. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:4. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా, అది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. సుఖమును ఎక్కువ ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించాల్సిన ప్రేమ కంటే సుఖాన్ని ప్రేమించే శాతము ఎక్కువ అని అర్థము. దేవుని ప్రేమిస్తారు, కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారంటే సుఖాన్ని ప్రేమిస్తారు. నిజంగా బైబిల్లో వాక్యమేమో సుఖంగా బతకమని చెప్తుంది. మీరు బాగా గమనించాలి. 1 తిమోతి 6:17 ప్రకారము సుఖముగా బ్రతుకు నిమిత్తము సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు అన్నాడు. చూడండి, ఇంకా కొంచెం ముందుకెళితే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో విదిన్ బ్రాకెట్స్ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ఆరోగ్యములో కూడా సౌఖ్యంగా ఉండాలి, అంటే సుఖంగా ఉండాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. ఆయన దైవ శక్తి జీవమునకు భక్తినికి కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నందున, అంటే ఈ 3 వచనాలు మనం సుఖంగా బతకాలని దేవుడు కోరుతున్నాడు.
కానీ మనం ఏం చేస్తాము? సుఖాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దేవుని మర్చిపోతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ధనవంతుడు లాజరు కథ అందరికీ తెలుసు. ధనవంతుడు ఏదైనా పాపం చేశాడని మనం అనుకునే పాపాల చిట్ట ఉంది కదా, ఒక్క పాపపు చిట్టలో ఒక్కటి దాని గురించైనా అబ్రహాం ప్రస్తావించాడండి? లేదా పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించాడా? ప్రస్తావించలే. కానీ ఒక్క మాట ప్రస్తావించాడు. లాజరు కేక వేశాడు, తండ్రివైన అబ్రహామా, దయచేసి లాజరు యొక్క చేతిని ముంచి జస్ట్ నాకు దప్పికొంటున్నానయ్యా, వ్రేలి కొన నా నాలుక మీద పెట్టు, యాతన పడుతూ ఉన్నా. ఇప్పుడు 24-25 వచనాల్లో ఏముంటుంది? లూకాసు వార్త ఏ అధ్యాయం అది? 16వ అధ్యాయం. ఒక మాట ఏమన్నాడు? కుమారుడా. బా, ఏం సంబోధన అండి! వాస్తవాన్ని నేనంటే దరిద్రుడా అంట నేను. ఎందుకు? భూలోకంలో నువ్వు ధనవంతుడురా, నువ్వు ఇక్కడ దరిద్రుడు నువ్వు, లేదా భ్రష్టుడా, ఇలాంటి మాటలు లేవు. అబ్రహాం ఏమన్నాడంటే కుమారుడా. సంబోధన అడ్రస్ చూడండి ఎలా ఉందో. నీవు నీ జీవితకాలం మట్టు, నీ జీవితకాలము నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, లాజరు అలాగే కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో. లాజరు చేసిన పాపం ఏంటండి? బాగా గమనించాలి మీరు. అబ్జర్వేషన్స్ అంటాం వీటిని. నీవు నీ జీవితకాలం మట్టుకు సుఖం అనుభవించితివి అంటే బాగుండేది, ఎందుకంటే దేవుడు సుఖం అనుభవించాలని చెప్పాడు గనక. కానీ ఏమన్నాడు? నీకిష్టమైనట్టు. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద లా. రిచ్ మ్యాన్, ధనవంతుని యొక్క పాపం అదే. ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఇది నాన్న చాలామంది ఏమంటారు? అంతా నా ఇష్టం. రాముయిజం ఎక్కువ. ఆర్జీవి స్లోగన్స్ మాట్లాడుతుంటారు. నేను ఇట్లా ఎందుకు నాకు చెప్తావు అట్లా మాట్లాడము? అంతా నా ఇష్టము. నీ ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు తాగి, ఇష్టం వచ్చినట్టు బతికి చచ్చావా, కాని స్థలానికి వెళ్తావు. జాగ్రత్త. అదే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించడం అంటే. సుఖభోగమని రాశాడండి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6. అంటే ఎంతగా జీవిస్తున్నాడో దేవుణ్ణి మర్చిపోయాడు. బైబిల్లో 3 భోగాలు ఉన్నాయి. 1 తిమోతి 5:6 ప్రకారం ఏమో సుఖభోగము. లూకాసు వార్త 8వ అధ్యాయం 14 ప్రకారము ధనభోగము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాల ప్రకారము పాపభోగము. చూసారా? మనిషి సుఖంగా బతకాలని చెప్పాడు, కానీ ఇష్టం వచ్చినట్టు కాదు. అందుకే ఈ దినాన దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారు ఉన్నారు. అందుకే అలాంటి వారు చివరికి యాతన పడే స్థలానికి వెళతారు. తస్మాత్ జాగ్రత్త, ఇది గొప్ప ప్రమాదము. నిన్ను ప్రేమించి నీ కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ప్రేమిస్తే దేవుడిచ్చిన సుఖాన్ని తప్పకుండా అనుభవిస్తాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఒక దినం నష్టపోతాం. అపవాది యొక్క పతనానికి కారణం ఏంటి? పైనుంచి కిందికి పడద్దురో పెట్టాడు. ఎందుకు? ఐ విల్ ఎంథ్రోన్, ఐ విల్ సిట్, ఐ విల్ అసెండ్. నేను ఎక్కుతాను, నేను కూర్చుంటాను, నేను చేసేదను. ఐ విల్. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ సాటన్. నాట్ మై విల్ బట్ దై విల్ అలోన్. నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగాక. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా చిత్తము కాదయ్యా, అంతా నీ ఇష్టమే. అది యేసుప్రభువారి యొక్క మనసు. అందుకే ఆయన అత్యున్నతముగా హెచ్చించబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన హెచ్చించబడి కూర్చుండబడ్డాడు. ఇది నా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని మీరు ప్రేమించి నష్టపోతారో, లేదా నాది కాదు ప్రభా, నీవిచ్చావు, నీకు ఇష్టానుసారంగా అనుభవించడానికి సాయించిన దీనుడవైతావో నీ ఇష్టం. 5వది చివరిది చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఒక వ్యక్తి దేన్ని ప్రేమించే ప్రమాదం ఉంది. 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపటనుందరు. అబద్ధమును ప్రేమించి జరిగించువారు. అబద్ధాన్ని మనం ప్రేమిస్తే చివరికి తేలే స్థలం ఏంటో తెలుసా అండి? పట్టణానికి వెలపట ఉంటాం. అబద్ధాన్ని ఎలా ప్రేమిస్తాము?
సత్యం అనేది తెలిస్తే ఇప్పుడే సిఎస్ లూయిస్ స్టేట్మెంట్ ఇచ్చారన్న. అబద్ధం అని ఎప్పుడు తెలుస్తుందండి? నిజం తెలిసినప్పుడే అబద్ధం అన్నది ఏంటో తెలుస్తుంది. వంకర గీత అన్నది ఇది వంకరగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది? చక్కటి నిటారైన గీత ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇది నా సత్యమేవ జయతే అంటున్నాము. సత్యమేవ ఏవ అంటే సంస్కృత పదం అండి. సంస్కృత పదం ఏంటది? సత్యము ఒక్కటే జయిస్తుంది. ఈ సత్యము ప్రపంచమంతా ఒప్పుకుంటూనే ఉంది. తెలియకుండానే వారు యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటున్నారు, కానీ వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. సత్యం ఒక్కటే అంతిమంగా జయిస్తుంది. అది నిన్ను జయ జీవితము జీవించినట్లుగా చేస్తుంది. కానీ ప్రజలు దినాన్ని అబద్ధమును ప్రేమించేవారిగా ఉన్నారు. లోకములో అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వాడు పట్టణానికి వెలపట ఉంటాడు. ఇది నా అబద్ధమును ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే నిజమును ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి, సరైన దాన్నే ప్రేమించాలి, కానీ దాన్ని ప్రేమించొద్దు. అబద్ధాన్ని ప్రేమించిన మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. లోకంలో సత్యము సాక్షాత్తు యేసు. ఆ యేసును ప్రేమిస్తే నువ్వు అబద్ధాన్ని ద్వేషిస్తావు. యేసును కాక అబద్ధాన్ని ప్రేమిస్తే ఒక దినం ఉంది పట్టణానికి వెలపట ఉంటావు. ఇది నాన్న ప్రభు నిన్ను ప్రేమించి పట్టణానికి వారసునిగా చేయటానికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ పట్టణంలో ప్రవేశించాలంటే ఏం చేయాలన్నా 2వ అధ్యాయం 14లో రాయబడింది. 14 చెప్పి 15లోనికి వచ్చారు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. ఆ పట్టణంలో ప్రవేశించాలి అంటే మీ వస్త్రాలను కలుపుకోవాలి. మీ వస్త్రాలకు మలినం అయ్యింది, అపవిత్రత అయింది, మీ జీవితము పాడైపోయింది. మీరు కడుక్కోలేరు. అయితే మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ దిగంబరత్వాన్ని కప్పటానికి దేవుడు అనుగ్రహించే ప్రశస్తమైన వస్త్రాలు యేసు ప్రభువారి దగ్గర ఉన్నాయి. ఇంతకాలము లోకములో అబద్ధాన్ని, చెడును, అపవిత్రతను ప్రేమిస్తూ జీవితాన్ని నష్టపరుచుకున్న నీవు ఆ పట్టణ పౌరుడిగా పౌరసత్వాన్ని దేవుడు నీకు ప్రసాదించాలని కోరుతూ ఉండగా ఈ దినమే ఒక మంచి నిర్ణయం చేస్తే మీరు ఆ పట్టణానికి హక్కుదారు అవుతారు. అందుకే జీవవృక్షమునకు హక్కుదారులాగా ఈ పట్టణానికి, నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధమైన పట్టణానికి దేవుడు మిమ్మల్ని వారసురాలుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. అందుకే జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు ఆ పట్టణంలో ప్రవేశించరు. అయితే వ్రాయబడిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ఇది నా పట్టణంలో ప్రవేశించడానికి ఒక గొప్ప తరుణం. అబద్ధాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే జీవితంలో ఇది నాన్న దేవుని వాక్యము సాక్షాత్తు యేసు ఆయన ప్రేమించే ఒక గొప్ప తరుణం. ఒక సామాన్యమైన తీర్మానం చేసుకో. ప్రభా, ఇంతవరకు నకిలీ లోకములో ఏదైతే నిజమే అనుకున్నానో అంత అబద్ధం, అంత మోసం, దాన్ని ప్రేమిస్తూ బతికాను, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి నీ కుమారునిగా చేసుకో. ఎవరైతే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తంలో కడగబడతారో వారి పేరు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? జీవగంధంలో మీ పేరును దేవుడు దాఖలు చేస్తాడు, రాస్తాడు. మీ పేరు ఎక్కడుంది? కాలేజీ రిజిస్టర్ బుక్లో ఉందన్నా, ఏం లాభం లేదన్నా. ఇంకెక్కడుందన్నా? ఆధార్ కార్డులో ఉన్నా, ఆధార్ కార్డులో ఉన్నా కూడా ప్రయోజనం లేదన్నా. ఓటర్ కార్డు కూడా ఉందన్నా, మొన్న వేశాను, బాబుగానే తీసుకొని వచ్చాను, దానివల్ల కూడా ఏం ప్రయోజనం లేదన్నా. ఎక్కడుండాలి? జీవగ్రంథములో మీ పేరు నమోదు చేసుకునే ఒక గొప్ప శుభతరుణం దేవుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని పాపాలని కడుక్కొని అబద్ధాన్ని ద్వేషించి సత్యమైన ప్రభును ప్రేమించే, యేసు ప్రభువుని ప్రేమించే ఒక గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉండగా నీ పేరును అందులో నమోదు చేసుకో. పరలోకపు పట్టణ పౌరుడిగా మార్చబడు. నీ జీవిత అంతం వరకు ప్రభు కొరకు జీవించు, ప్రేమించు. జీవితాంతమందు పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశించినట్లు ధైర్యంగా అడుగు వేయడానికి దేవుడు నీకు సామర్థ్యము, నిరీక్షణ ప్రసాదిస్తాడు. కనుక ప్రభువును ప్రేమించకుండా చేసి ఈ 5 చెడ్డవి ప్రేమించకుండా ఒక మంచి తీర్మానం చేసుకో, నూతనంగా ప్రతిష్ఠించుకో. ఈ స్థలం నుంచి సంతోషంగా ప్రభువును ప్రేమిస్తూ వెళ్ళటానికి తీర్మానించుకో. రండి, ప్రార్థన చేస్తాం. అటు ఇటు చూడొద్దండి, మోకాల మీదకి వస్తాం, ప్రార్థనతో కూడికను ముగిస్తాం. మోకాల మీదకి వస్తాం, ప్రభు వైపు చూసి నూతనంగా ప్రతిష్ఠించుకుందాం. ఏదైనా ప్రేమిస్తూ ఉంటే క్షమాపణ కోరుదాం, ప్రభుకు నూతనంగా అప్పగించుకుందాం. ప్రభువా, ఈ 5 విషయాలు వ్యర్థమైన దాన్ని ప్రేమించానయ్యా, నన్ను క్షమించు. నా జీవితం వ్యర్థం చేసుకున్నా, కాలం వ్యర్థం చేసుకున్నా, నీవిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా, దయచేసి క్షమించు. అవమానకరమైన వాటిని ప్రేమించా,
క్షమించయ్యా, నీకు ఘనతను మెప్పును తీసుకుని వచ్చి వాటిని ప్రేమిస్తాను. చీకటిని ప్రేమించాను, దయచేసి క్షమించు. వెలుగునే ప్రేమించే బిడ్డగా నన్ను తయారు చేయి. నీకంటే సుఖాన్నే ప్రేమించా, నాకు ఇష్టం వచ్చినట్టు బతికా, క్షమించు, నిన్నే ప్రేమిస్తాను. అబద్ధాన్ని ప్రేమించా, సత్యమైన యేసు నిన్ను ప్రేమించకుండా నా జీవితాన్ని పాడు చేసుకున్నా. నూతనంగా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటూ ఉన్నా. నాకు మీరు సాయం చేసి నిన్నే ప్రేమించే హృదయాన్ని, మనసును నాకు ప్రసాదించు. ప్రార్థన. మా జీవంగల ప్రభా, కృపగల తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీ ప్రేమను మాకు కనపరిచినావు నాయన. ఎంతగా ప్రేమించున్నావో పరలోకమందున్న తండ్రి, నీ ప్రేమను నీ ప్రియకుమారుని ఇచ్చుడు ద్వారా మాకు కనపరిచితివి ప్రభా. మేము నిన్ను ప్రేమించినట్లుగా సహాయపడము. నీ ప్రియకుమారుడు మీరు ప్రేమించినట్టుగా మమ్మల్ని ప్రేమించున్నాడు. ఈ ప్రేమను మేము ఎరుగుటకు మీరే సహాయపడము. ఎంతగా ప్రేమించినావో ప్రభా, మరి మీరు ఇచ్చిన అనేకమైన వాటిని మేము మీకంటే ఎక్కువగా ప్రేమించున్నామని తెలియపరుచున్నావు ప్రభా. దయచేసి వ్యర్థమైన వాటి నుండి ప్రభా, నిష్ఫలమైన వాటి నుండి మమ్మలను విడిపించుము. ఏ బంధకాల్లో, ఏ దాస్యంలో ఉన్నాము ప్రభా, మా యవన బిడ్డలందరినీ మీరు కటాక్షించి నిజముగా నిన్ను ప్రేమించుటకు సహాయపడండి ప్రభా. నీ సత్యమును ఎరుగుటకు, సత్యమును ప్రేమించుటకు, వెలుగును ప్రేమించుటకు ప్రభా మీరే బిడ్డలకు సహాయపడము. వ్యర్థమైన వాటి నుండి విడిపించుము నాయన. సాతాను యొక్క చెర నుండి విడిపించుము ప్రభా, మీరే సహాయపడము. నీ వాక్యము బలముగా ఆత్మతో అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు. నీ సన్నిధి మా మధ్య ఉంచినావు, మీరు మమ్మల్ని మాతో మాట్లాడుతూ వచ్చావు కాబట్టి నీ మాటను త్రోసివేయక ప్రభా, మీరు లోపలికి వచ్చి ప్రతి హృదయాన్ని ప్రభా మీరు వెలిగించి ప్రతి అంధకార క్రియలను, నిష్ఫలమైన వాటిని, చెత్తను తొలగించి వేసి ప్రభా నిన్ను ప్రేమించుటకు నీ ప్రేమతో వారిని నింపము. నీ వెలుగుతో, నీ జీవంతో నింపము ప్రభా. నీ మాటలన్నింటినీ ఆస్వాదించండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలను ముద్ర వేసి ఫలింప చేయమని, ఈ యవన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ కొరకు మంచి యోధులుగా, సాక్షులుగా మరి మీరే ఈ చీకటి గల లోకంలో జ్యోతులుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలు ఆలకించండి. దేవుని మహాప్రేమ, కృపా, కనికరం వలన గత సంవత్సరం దేవుని యొక్క సెలవైతే జీవంతో ఉంటే మరలా కలుసుకుందాం అని చెప్పినట్టుగా ప్రభు మనల్ని ప్రేమించి ఆయుష్కాలను పొడిగించి ఇలాగూ ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క సహవాసం కలిగి ఉండడానికి, కూడి రావడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ వస్తున్నాం. ప్రార్థించిన మీకు అందరికి వందనాలు. మరి అదే రీతిగా మరి ఆహ్వానాన్ని మన్నించి స్వయంగా మీకు చెప్పినా చెప్పకపోయినా మిమ్మల్ని నడిపించిన సహోదరుల యొక్క మరి సలహా ద్వారా ఈ స్థలానికి వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఫిలదెల్ఫియా పక్షంగా కూడా మా యొక్క వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాం. శరీరం కొంచెం బలహీనపడింది కదా, కొంచెం బలపరుచుకుందాం, కొంచెం ఆహారం పుచ్చుకొని. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత సహోదరి లేని వారు మరి 2 మెట్లు గుండా దిగి వెనక నుండి అలా వస్తే మీకు మందిరం పక్కన టెంట్లో ఆహారం వడ్డించబడుతుంది. అలాగే ఈ ముందు మెట్ల నుండి సహోదరులు నెమ్మదిగా దిగి వెళ్ళి
మందిరం ముందు భాగంలో ఆహారం వడ్డిస్తారు. చక్కగా దాన్ని మీరు ఆస్వాదించాలని ప్రభు ప్రేమను బట్టి మరి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఆహారంతో పాటు మంచు మీగడలు కూడా ఉన్నాయి, స్వీకరించండి. ఏమున్నాయి? మంచు మీగడలు. ఐస్ క్రీమ్ అంటారు కదా తెలుగు. క్రీమ్ అంటే మీగడ, ఐస్ అంటే మంచు, అంతేనండి. మంచు మీగడలు చక్కగా తీసుకోండి. వెంటనే మీరు మళ్ళా వచ్చేసేయాలి, భోంచేసి వెంటనే ఇక్కడికి వచ్చేసేయాలి. మరి మనకు సమయం లేదు. మీరు చాలా దూరం నుండి వచ్చారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు, మీ యొక్క సమయాన్ని కేటాయించారు దేవునితో గడపడం కొరకు, మాతో సంతోషించడం కొరకు. చాలా వందనాలు. మరి 4:30కే ముగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉదయం అంతా మా సమయం, ఉదయం అంతా మేము సమయం తీసుకున్నాం. మధ్యాహ్నం నుండి మీ సమయం తెలుసు కదా, మీ సమయం అంటే ఏంటో. కాబట్టి ఏదైతే మీకు చెబుతూ వచ్చారో దాంట్లో నుండి క్విజ్ ఉంటుంది, మంచి బహుమతులు ఉంటాయి, అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరి మనకి ఇచ్చినట్టుగానే మరి మా తీపి గుర్తులు మీకు ఇచ్చి పంపించాలనుకుంటున్నాం. ఎవరు మిస్ కావద్దు, వెళ్ళిపోవద్దు మధ్యాహ్నం నుండి, సరేనా? మంచిది. ప్రార్థన ఆశీర్వాదంతో మరి క్రిందకి నెమ్మది అన్నోళ్ళు పాట పాడుతూ ఉంటారు. క్రిందకి దిగి మీరు భోంచేసి మళ్ళీ వెంటనే వచ్చేయాలి. ఇప్పుడు ఎంత అయిందంటే సమయం 1:15, ఖచ్చితంగా 2 గంటలకు ప్రారంభం అవుతుంది. థ్యాంక్ యూ. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలు బట్టి నీకు స్తోత్రములు. ఈ బిడ్డలందరినీ మీరు నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆత్మీయమైన సంగతులతో నింపి ఎంతో ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండినట్లుగా సహాయపడము. ఫిలదెల్ఫియా నుండి దాసులు ప్రభా వారి ప్రేమను మరి అనుభవించున్నాం. మొదట ఆత్మీయమైన రీతిగా ఎంతో గొప్ప ప్రేమ మాకు పంచిచ్చినందుకు వందనాలు. అంతేకాకుండా మా శరీరముల కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి కూడా వందనాలు. ఎంతో ప్రేమతో సంఘము పరిశుద్ధులు వారు సిద్ధపరిచిన ఈ ఆహార పదార్థములన్నిటిని బట్టి వందనాలు. వీటిని కూడా ఆస్వాదిస్తున్నాను. సహవాస సమయం ఎంతో లాభదాయకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. పరిశుద్ధాత్ముడు మా మధ్య సంచరించు ప్రభా, మరి మీరే మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి ఆశీర్దిస్తుండమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మీయ సహవాసం సదాకాలం మనతో కూడా ఉండును గాక. ఆమేన్. దయచేసి ఓషియా గారు కొవ్వూరి నుండి వచ్చిన భోజనం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తారు. 2 నిమిషాలు ఆగండి. పిల్లలు అన్న కొడుకు నేను అనౌన్స్మెంట్ చేయాలి, మర్చిపోయారంట. దయచేసి గమనించండి. దైవ సేవకులు, సేవకురాండ్రు, వాక్య పరిచారకులు ఎవరైతే ఉంటూ వచ్చినారో మందిరం క్రింద భాగంలో మీకు ఆహారం వడ్డించబడుతుంది. కాబట్టి మా మనవిని ఆలకించి దయతో అక్కడికి వచ్చి దైవ సేవకులు, సేవకురాండ్రు భోజన సహవాసం కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మేము చెప్తున్నాం, కొంతమంది సిగ్గుపడి మరి వరుసలోకి వెళ్ళి తింటున్నారు. మేము మీకు ఏమీ చేయలేకపోతున్నాం, చాలా చింతిస్తున్నాం. మా సంతోషంలో కూడా మీరు ఇప్పటివరకు వచ్చి పాలిభాగం పొందారు, దీంట్లో కూడా పాలిభాగం పొందాలని మనవి. దైవ సేవకులు గమనించండి. అవగానే కింద మందిరంలోకి మీరు వస్తే అక్కడ మీకు ఆహారం వడ్డించబడుతుంది. భోజనం కొరకే ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఘనమైన నామములు వందనములు స్తోత్రములు. ప్రభా, ఈ దినాల్లో యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేయబడిన కూడి కొరకై ఫిలదెల్ఫియా మందిరమును మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపించిన విధానం బట్టి, సమకూర్చబడిన బిడ్డలను బట్టి మీ దాసులైన వారిని సమకూర్చారు. ప్రత్యేకంగా మీ దాసులు తండ్రి ప్రమోద్ బ్రదర్ గారిని కూడా హైదరాబాద్ నడిపించి వాడు వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు. మా యొక్క భౌతికమైన దేహాల కొరకు కూడా సిద్ధపరచబడిన ఆహార పదార్థాలు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రయాసపడిన సమర్పించుకున్న బిడ్డలను ఆయురితులుగా కనబడకుండా పరిచయం చేసిన బిడ్డలను మీరు దీవించి దృష్టించి ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తూ, భోజన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా తిరిగి తండ్రి ఎవరైతే ఆహారం లేకుండా బాధపడుచున్నారో వారిని కూడా దర్శించమని
పదార్థములన్నింటినీ కూడా పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వించి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. నా